హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రీ గుమగుమలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం పాతకాలపు రోజుల్లో చేసేవాళ్ళు పెద్దవాళ్ళు గుమ్మడి వడియాలతో కోడిగుడ్ల పులుసు అండి. ఇందులోకి ఎండు చేపలను ఇష్టంగా తినేవాళ్ళు ఎండు మెత్తళ్ళు కానీ, అరటికాయ చేపలు అంటారు సావడాయలు కానీ వేసి చేసుకుంటే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు చేపలు మాకొద్దు అనుకునే వాళ్ళు వాటిని స్కిప్ చేసేసి కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. గుమ్మడి వడియాలు కోడిగుడ్ల పులుసు అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి. ఈ కూర కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునండి ఒకసారి కడిగేసి నానబెట్టుకుందాము. అలాగే 3 ఉల్లిపాయలు, 7-8 పచ్చిమిర్చి, 4 టమాటాలు, ఎండు మెత్తలను కూడా గోరువెచ్చని నీళ్ళలో నానబెడదాం. కోడిగుడ్లు మీ ఇష్టం అండి, మీ ఇంట్లో సంఖ్యను బట్టి. ఈ ఎండు మెత్తల్ని గోరువెచ్చని నీళ్ళలో వేసి పక్కన పెట్టి శుభ్రం చేసుకుందాము. అలాగే ముందుగా గుడ్లని ఉడకపెట్టుకుందాం. కోడిగుడ్లని ఇవి గుమ్మడి వడియాలండి. ఇవి కూడా మీ ఇష్టం అండి. ఎక్కువగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను. దీనికి కసూరి మేతి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చక్కగా కట్ చేసుకున్నాము. కోడిగుడ్లు ఉడకబెట్టేసి ఒలిచి పక్కన పెట్టుకున్నాం. ఎండు మెత్తలను కూడా శుభ్రంగా వేడి నీటిలో 2-3 సార్లు కడిగి మళ్ళీ చన్నీళ్ళలో కడిగి ఈ పక్కన పెట్టుకున్నాం. ఈ ఎండు మెత్తలు అండి ఉప్పు ఉండదన్నమాట. ఇవి ఉప్పు ఉంటాయి, ఎండు ఉంటాయి. ఇవి ఎండు మెత్తలు. బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, చక్కగా తినవచ్చు. అలాగే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇందులో ముందుగా మనం కోడిగుడ్లు వేపాలి, ఎండు మెత్తలు వేపాలి, అలాగే వడియాలు కూడా వేపుకోవాలి. అందుకని ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఎక్కువే పడుతుంది. తర్వాత తగ్గించుకుందరు కానీ ఎండు మెత్తలు వేపే ముందు ఆయిల్ తగ్గించుకోవచ్చు. కోడిగుడ్లకి వేగాలి, గుమ్మడి వడియాలు. కోడిగుడ్లు పక్కకు తీసుకున్న తర్వాత అదే పాత్రలో ఎండు మెత్తలు కూడా వేపుతానండి. ఇవి లైట్గా ఎక్కువగా వేగనవద్దు, దోరగా లైట్గా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ సరిపోతుంది కాబట్టి కూరకి నేను ఈ గిన్నె మార్చకుండా వేరే దాంట్లో కోడిగుడ్లు గుమ్మడి వడియాలు కూడా వేపుకొని పక్కన పెట్టుకుంటాను. ఇందులో ఇవి దోరగా వేగనిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఆ మిగతా ఆయిల్లోనే సోంపు వేసాను అనమాట. అలాగే జీరా కూడా వేస్తున్నాను. సోంపు, జీరా లైట్గా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దామండి. అది వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఉల్లిపాయలు ముక్కలు తొందరగా మగ్గడానికి మనం సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ కూడా వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. ఉల్లిపాయలు వేగేలోపు మనం గుమ్మడి వడియాలు కూడా వేపుకొని పక్కన పెట్టుకుందామండి. అది కొంచెం చూసారా, చక్కగా ఇలా వేపేసుకొని పక్కన పెట్టుకోండి. పకోడీలా కనబడుతుంది మీకు. కొంతమంది ఉల్లిపాయ పకోడీ కూడా పులుసు పెడతారు ఇలాగే కోడిగుడ్లతో. అయితే ఇక్కడ మనకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి అవి కూడా మగ్గే వరకు కూడా చక్కగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అవి కూడా వేసి కలిపి తిప్పిన తర్వాత ధనియాల పొడి కూడా వేద్దాము. పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేయలేదండి, నిలువుగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి ఇంకా యాడ్ చేయలేదు. ధనియాల పొడి, పసుపు, కారం, కసూరి మేతి కూడా వేసేసి అప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసి అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ అయ్యే వరకు కలిపి తిప్పేసిన తర్వాత అందులో మనం చింతపండు పులుసు వేస్తాం. కారం అయితే ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే చింతపండు పులుసు ఉంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నేను సాల్ట్ ఇంకా వేయట్లేదండి. ఫస్ట్ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసిన సాల్టే, ఇంకా సాల్ట్ వేయలేదు. ఎందుకంటే మన గుమ్మడి వడియాల్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఉప్పు ఎక్కువ తినకండి, తగ్గించే తినండి. కూరలన్నింటిలో కూడా ఉప్పు తగ్గించండి. నేను కారం ఎక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు కసూరి మేతి, పచ్చిమిర్చి కూడా వేసి మొత్తం కలిసేవారు చక్కగా కలిపి తిప్పేసాను అనమాట. అలాగే ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు కూడా ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకున్నామండి. అది తీయటానికి అవ్వలేదు, ఎందుకంటే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో ఇది కుదరలేదు. నా స్టాండ్ జస్ట్ ఇరిగిపోయిందండి, అందుకని ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వీడియో కదిలినా సరే అడ్జస్ట్ అవ్వండి. ఇందులో ఇప్పుడు మనం
ఎండు మెత్తలు కూడా, అంటే చింతపండు పులుసు బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఎండు మెత్తలు కూడా ఇందులో యాడ్ చేసాము. ఎండు మెత్తలు వేసాక కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కోడిగుడ్లు కూడా యాడ్ చేస్తున్నామండి. ఈ కోడిగుడ్లతో పాటే గుమ్మడి వడియాలు కూడా మనం అందులో కలిపిద్దాం. ఈ వేసాక ఇంకా ఎక్కువసేపు కూర ఉడకనీకండి, ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉడికితే చిదురైపోతాయి అన్నమాట. అలా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉండనిచ్చి స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసేయండి. ఎందుకంటే అవి ఆ వేడిలోనే సరిపోతుంది, చక్కగా గ్రేవీని పీల్చుకుంటుంది. మనం తినేటప్పుడు మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. గుమ్మడి వడియం కూడా ఎండు మెత్తళ్ళు కోడిగుడ్డు అసలు కాంబినేషన్ అయితే మీరు ఒక్కసారి చేసుకుని తింటే కనుక దాని టేస్ట్ మీరే ఆస్వాదిస్తారు. నేను ఇలా చెప్పడం కాదు కానీ. అబ్బబ్బబ్బబ్బా, చూసారుగా చక్కగా ఉడికిపోయిందండి, మంచి అరోమా వస్తుంది. చక్కగా చేప, ఇది చేప గట్టిగా ఉండదండి. వేడి నీళ్ళు మనం కూరలో వేసి కాసేపు ఉడకబెట్టాం కదా, చేప చాలా మెత్తగా అయిపోయింది. అలాగే గుమ్మడి వడియం కూడా చిదురకుండా చక్కగా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. గుమ్మడి వడియం కూడా అబ్బా, చూసారు కదండి. ఇది మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు దీని టేస్టు, ఆ ఎండు మెత్త టేస్టు, తర్వాత కోడిగుడ్డు 3 కూడా ఒక్కొక్క ముద్దలో తిని ఆ టేస్ట్ని ఆస్వాదించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ కూరని ఇంతకు ముందు కనుక మీరు టేస్ట్ చేస్తుంటే ఆ కామెంట్లో తెలియజేయండి. నాకు మామిడికాయ దొరకలేదండి, చింతపండు ప్లేస్లో మామిడికాయ వాడేవాడిని, కానీ మామిడికాయ దొరకలేదు కాబట్టి మామిడికాయతో కూడా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను.